ఓం మహాగణపతే నమః. జనవరి 18వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము చూసినట్టయితే, మేషరాశి వారికి జనవరి 18 నుంచి జనవరి 24 వరకు చూసినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం నుంచి మొదలుకొని దాదాపు గురువారం వరకు ఈ వారంలో వీరికి చక్కటి అనుకూలత మనకు కనిపిస్తుంది. ఆదివారము కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి, అదేవిధంగా దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శన అనేవి ఆదివారం ఉంటాయి. ఇక సోమవారము, మంగళవారము, బుధవారం, గురువారం ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి. సమాజంలో వృత్తి పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది. సక్సెస్ అనేది ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఏదైనా నూతన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టవచ్చు. సోమవారము, మంగళవారం, బుధవారం, గురువారము చాలా చక్కగా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే, ఈ శుక్రవారం, శనివారం కాస్త మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన నష్టం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల్లో, వీటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా చక్కగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ వారంలో సోమ, మంగళవారం, బుధవారం, గురువారం చాలా అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. జనవరి 18 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వృషభ రాశి వారికి రెండవ భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఆదివారం కాస్త చింత, చికాకు, మానసికంగా ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఆలోచన మీరు పదే పదే ఆలోచించేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారము దైవభక్తి ఉంటుంది. దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇది ముందుకు వెళ్ళట్లేదు, మనం చేసేటటువంటి పని కంప్లీట్ కావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఈరోజు కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ 2 రోజులు, సోమవారం, మంగళవారం. ఇక బుధవారం నుంచి మొదలుకుంటే బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. సోషల్ లైఫ్ బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మనకు వృషభ రాశి వారికి బుధవారం నుంచి మొదలుకొని బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారము ఈ 4 రోజులు ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. మిథున రాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, మిథున రాశి వారికి చివరి 2 రోజులు, అదేవిధంగా మొదటి రోజు చాలా చక్కగా అనుకూలంగా ఈ వారంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఆదివారం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు దూరం కాస్త తొలగిపోయి చక్కటి అనుకూలత అనేది పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. సోమవారం, మంగళవారం మళ్ళీ ఏదో మానసికంగా బాధ, చింత, చికాకు అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, దాంపత్య జీవితంలో మళ్ళీ మనస్పర్ధలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్య, నిద్ర సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధవారం, గురువారం కనుక తీసుకున్నట్టయితే ఈ 2 రోజులు ముఖ్యంగా పనులు నెమ్మదిగా జరుగుతాయి. హార్డ్ వర్క్ అనేది అధికంగా చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది పెరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారం మళ్ళీ మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం, శనివారం కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, భార్యాభర్తల మధ్య అనుకూలత, మానసికంగా సంతోషంగా ఉండడము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడము, నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి చివరి 2 రోజులు అంటే శుక్రవారం, శనివారం గోచరిస్తున్నాయి. అంటే వీరికి ఈ శుక్రవారం, శనివారము అనుకూలంగా ఉంది. మిగతా రోజులు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయని మనము చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారికి మొదటి భాగము, మొదటి 3 రోజులు చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. మొదటి 3 రోజులు అనగా ఆదివారము అనుకూలంగా కనిపిస్తుంది. పోటీకి సంబంధించిన విషయాల మీదే పైచేగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. నూతన వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా సోమవారం, మంగళవారం కూడా వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది.
పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి, దాంపత్య జీవితంలో ప్రోగ్రెస్ ఉంటుంది, విదేశీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకి ఈ కర్కాటక రాశి వారికి సోమవారం మంగళవారం కూడా ఉంటుంది. ఇక బుధవారం గురువారం అంతగా అనుకూలంగా లేదు, కాస్త చింత చికాకు ఉంటుంది, సమస్యలు మీ చుట్టూ ఉంటాయి. యోగా ధ్యానము మెడిటేషన్ చేయండి. తర్వాత శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం శనివారం పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి, దైవభక్తి అనేది పెరుగుతుంది, డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు ఈ శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారం ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలంగా ఈ వారంలో ఉంటుందని చెప్పవచ్చు. మిగతా రోజులు పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే ఆ ప్రతికూలత కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. సింహరాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి దాదాపుగా వారం మధ్య భాగంలో చాలా చక్కటి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే సోమవారము మంగళవారము బుధవారము గురువారం ఈ 4 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఆదివారము కాస్త మీరు పనిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఆదివారం వర్క్ చేస్తున్నట్టయితే వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, పనిలో శ్రద్ధ తగ్గిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వృధా ఖర్చులు కూడా ఆదివారం మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో చూసుకోండి. సోమవారం మంగళవారం వచ్చేసి మళ్ళీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా సోమవారం మంగళవారము మీకు లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు, దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషము అనేది ఉంటుంది. అదేవిధంగా బుధవారము గురువారం కూడా చాలా చక్కగా అనుకూలంగానే ఈ రాశి వారికి ఉంటుంది. దంపతుల మధ్య సంతోషం అనేది ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు, సంతానం వల్ల ఆనందము సంతోషం పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు సింహరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం కాస్త చీకు చింత ఏదో మానసికమైనటువంటి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకు శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. ఈ 2 రోజులు వీరికి అనుకూలంగా లేదు అని మనం గుర్తించాలి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు అనుకూలంగా లేదు. సోమవారం నుంచి మొదలుకొని సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ 4 రోజులు సింహరాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి ముఖ్యంగా వీరికి ఆదివారము కాస్త మనస్పర్ధలు గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం కనుక కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్టయితే సోమవారం మంగళవారము డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి, తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా లేదు, ప్రయాణాల్లో ఆటంకాలు సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి. ఇక బుధవారం నుంచి మొదలుకొని మీకు బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో అనుకూలత ఉంది, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు, శత్రునాశనం ఉంటుంది, వృత్తి వ్యవహారాల అనుకూలత ఉంటుంది, ప్రేమ వ్యవహారాల అనుకూలత ఉంటుంది, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, పనిచేసే చోట కూడా పనికి తగినటువంటి ప్రశంసలు పొందే అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ చివరి 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే 4 రోజులు చివరి వారంలో చివరి 4 రోజులు వీరికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి వీరికి చివరి 2 రోజులు చాలా చక్కగా ఉంది. ఆదివారం చాలా అనుకూలంగా ఉంది. ఆదివారం దగ్గర ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తద్వారా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సోమ మంగళవారాలు మీకు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచనలు, వృత్తిలో ఫోకస్ చేయండి, ఫోకస్ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో ఫోకస్ చేసిన తర్వాతనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ బుధవారము గురువారము అయితే ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ అన్నింటి అనుకూలత అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా ముందు చేయగలుగుతారు. తర్వాత ఆరోగ్యం అనేది తులారాశి వారికి మెరుగుపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి శుక్రవారం శనివారం చక్కగా ఉంది, అదేవిధంగా ఆదివారం కూడా ఈ రాశి వారికి చక్కగా ఉంది. ఈ 3 రోజులు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సోమవారం మంగళవారం చాలా చక్కగా ఉంది. ఆదివారం అంటే మొదటి రోజు ధన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎవరికి అప్పులు ఇవ్వకండి, వృధా ఖర్చులు అధికంగా
వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారం సోమవారం మళ్ళీ చాలా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది, ప్రోగ్రెస్ ఉంటుంది, ముందుకు వెళ్తారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు, సోదరులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు వృశ్చిక రాశి వారికి 2 రోజులు సోమవారం మంగళవారం అనేది కనిపిస్తుంది. ఇక బుధవారం గురువారం కనుక తీసుకున్నట్టయితే బుధవారం గురువారం అనేది కాస్త గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బుధవారము గురువారము, అదేవిధంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మీకు ఉంటుంది. ఇక శుక్రవారం శనివారం వచ్చేసి వీరికి దైవ దర్శనాలు అనేవి పెరుగుతాయి, దైవభక్తి అనేది పెరుగుతుంది, పనులైతే కాస్త నెమ్మదిగా జరుగుతాయి, పనులపైన ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరము అనేది మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మీరు షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా లేదు, కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్లానింగ్ చేసుకోండి, చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి వీరికి సోమవారం మంగళవారం అనుకూలత ఈ వారంలో అధికంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ఆదివారం చాలా చక్కగా ఉంది, అదేవిధంగా బుధవారం గురువారం కూడా చాలా చక్కగా ఉంది. ఆదివారం అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అదేవిధంగా సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, ధన నష్టం కనిపిస్తుంది, మీకు భార్యకి కానీ కంటికి కానీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వృత్తిలో ఆటంకాలు, శ్రమ అధికంగా పెట్టడము లాంటివి ప్రతికూలమైనటువంటి ఫలితాలు 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే బుధవారం గురువారం కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ ఈ 2 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, ధైర్యంగా ముందుకెళ్తారు, తద్వారా అనుకున్నటువంటి పని చేయగలుగుతారు, పనికి తగినటువంటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం శనివారము కాస్త ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి, ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉంటాయి, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, తద్వారా ధనుసు రాశి వారికి ఈ 2 రోజులు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా ఈ వారంలో ధనుసు రాశి వారికి ఆదివారం చాలా చక్కగా ఉంది, అదేవిధంగా మీకు బుధవారం చక్కగా ఉంది, బేసవారం కూడా ఈ రాశి వారికి, గురువారం కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి ఈ మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి సోమవారం మంగళవారం చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది, ఆదివారము కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు అనేది ఆదివారం మనకు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యం కూడా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అయితే సోమవారం మంగళవారము అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి చూసుకున్నట్టయితే బుధవారం గురువారం మళ్ళీ ధనం విషయంలో కాస్త ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, కుటుంబంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. శుక్రవారం శనివారం మకర రాశి వారికి మళ్ళీ చాలా అనుకూలంగా ఉంటుంది, వృత్తిలో బాగుంటుంది, ముందుకు వెళ్తారు, ధనలాభం కనిపిస్తుంది, మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు, తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రవారం శనివారం మీకు కలుగుతాయి. ఆరోగ్యం కూతపడుతుంది, సంతానంతో ప్రేమగా ఉంటారు, బంధువులతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి సోమవారం మంగళవారం చాలా చక్కగా అనుకూలంగా ఉంది, అదేవిధంగా శుక్రవారం శనివారం కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది ఈ వారంలో మనకు కనిపిస్తుంది. కుంభరాశి వారికి జనవరి 18 నుంచి మొదలుకొని జనవరి 24 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కగా ఉంటుంది, బుధవారం గురువారం కూడా ఈ 3 రోజులు కూడా వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారం లాభదాయకంగా ఉంటుంది, స్నేహితులతో బంధువులతో కలుపుతారు, సోషల్ లైఫ్ అనేది ముఖ్యంగా చాలా చక్కగా ఆదివారం ఉంటుంది, మీకు అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. సోమవారం మంగళవారం ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాలు కనుక చేసుకున్నట్టయితే వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది ఉంటాయి, అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి, హాస్పిటలైజేషన్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక చూసుకున్నట్టయితే బుధవారం గురువారం చాలా చక్కగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, మీకు అనుకూలత అనేది ఉంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ధన నష్టం కనిపిస్తుంది, ఇతరులకు అప్పులు ఇవ్వకండి, అప్పులు ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా చూడాలంటే
వీరికి ఆదివారము చక్కగా ఉంటుంది, తర్వాత బుధవారం చక్కగా ఉంటుంది, గురువారం కూడా ఈ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయని మనము చెప్పవచ్చు. జనవరి 18 నుంచి జనవరి 24 వరకు చివరి రాశి అయినటువంటి మీన రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ రాశి వారికి చాలా చక్కటి అనుకూలంగా ఫలితాలు అధికంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. మొదటి 3 రోజులు చాలా చక్కగా ఉంది, చివరి 2 రోజులు కూడా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారికి ఈ వారంలో జనవరి 18 నుంచి 24 ఈ వారంలో చాలా చక్కటి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. మొదటి 3 వారాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ విషయంలో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక బుధవారం గురువారం కనుక తీసుకున్నట్టయితే కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ధన నష్టం కనిపిస్తుంది. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడతారు. తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి. గొడవలను కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది బుధవారం గురువారం చేయండి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి అనుకూలంగా ఉంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. గౌరవ మర్యాదలు సమాజంలో కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారం బాగుంది, సోమవారం మంగళవారం బాగుంది, అదేవిధంగా శుక్రవారం శనివారం ఈ 5 రోజులు ఈ రాశి వారికి చక్కటి అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. ద్వాదశ రాశుల వారికి మనము ఈ వారంలో జరుగుతున్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారికి ముందుగా ఈ వారంలో మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము కనుక చూసినట్టయితే మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. ఈ వారంలో చక్కగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే చెడు ఫలితాలు ఉన్నాయో ఆ చెడు ఫలితాలు తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు మీరు అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. శుభ ఫలితాలు కూడా ఈ వారంలో కలుగుతాయి. అయితే ఈ బీజమంత్రంతో పాటు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదివారం రోజు ఉదయము ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనము చూసినట్టయితే ఈ వృషభ రాశి వారు చంద్రుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుడు అంటే శివుణ్ణి ఆరాధించినట్టయితే ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. సోమవారము శివునికి అభిషేకము లింగాభిషేకం చేయండి. చక్కగా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. శివుని ఆరాధనతో పాటుగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. దీని ద్వారా మీకు చక్కటి మానసికమైనటువంటి శక్తి లభిస్తుంది. తద్వారా ఈ వారంలో మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఈ వారంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీరు ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా బుధవారం రోజు పఠించండి. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఈ బీజ మంత్రంతో పాటుగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. ఉదయం కానీ సాయంత్రం కానీ విన్నట్టయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని ఆరాధించండి. మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే ధనలాభం అనేది కర్కటక రాశి వారికి ఈ వారంలో పెరుగుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం ద్రాం ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి బీజమంత్రము. దీని ద్వారా మీకు ఈ వారంలో మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది. అన్నింటా ధనలాభం వస్తుంది. ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి అనేది మీకు ఈ మంత్ర పఠనం వల్ల ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు మనం ఈ వారంలో కనుక చూసినట్టయితే సింహరాశి వారు కూడా సూర్యుడిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని కాస్త తగ్గించుకోండి. ఆత్మవిశ్వాసము పెరగడానికి సూర్యుని యొక్క ఆరాధన ఈ రాశి వారికి తప్పకుండా ఈ వారంలో ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నటువంటి గోల్స్ను రీచ్ కావడానికి
ఈ సూర్యుని యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా ధనలాభ ప్రాప్తి గురించి, ఆరోగ్యం గురించి కూడా ఈ సూర్యుని యొక్క ఆరాధన అనేది మీకు తప్పకుండా ఒక పరిహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సూర్యుని యొక్క ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ప్రతి ఉదయం పఠించండి. ఒకవేళ ప్రతిరోజు కుదరినట్టయితే కనీసం ఆదివారం అన్న పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు, కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం గమనించినట్టయితే కన్యారాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగడానికి, మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా ఏ పాపగ్రహాల యొక్క దృష్టి తొలగిపోయి చక్కటి ఫలితాలు నెరవేరడానికి కన్యారాశి వారు మీరు ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా మీకు సఖ్యతకు, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ సఖ్యత కూడా కలగడానికి, మెరుగుపడడానికి, ధనలాభ ప్రాప్తికి, అదేవిధంగా కన్యారాశి వారికి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి పొందడానికి ఈ యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి ప్రతిరోజు. ఒకవేళ వీలు కానట్టయితే కనీసం మంగళవారం అన్నా మీరు ఇది 108 సార్లు పఠించండి. తద్వారా కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఈ వారంలో చూసుకున్నట్టయితే ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు పఠించండి. 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మిని ఆరాధించండి. తులారాశి వారు మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే మంచి ధనలాభము అనేది ఈ వారంలో మీకు ఉంటుంది. అదేవిధంగా చెడు ఫలితాలు కూడా తొలగిపోయి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి పరిహారాలు, మీరు ఈ వారంలో శనీశ్వరుణ్ణి పూజించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, దీర్ఘకాలికంగా మీకు కావట్లేదు అని అనుకున్నటువంటి పనులు కూడా మీకు నెరవేరుతాయి. అదేవిధంగా మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉండడానికి మనకు ఈ శనిని పూజించండి. శనీశ్వరుని పూజించినట్టయితే చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసినట్టయితే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహా శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. రోజుకి 108 సార్లు కనుక పఠించినట్టయితే అనుకున్నటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక, పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారు మీరు చంద్రుణ్ణి, శివుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుని యొక్క అధిపతి శివుడు అవుతాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సోమవారం తప్పకుండా శివునికి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఏదైతే మీకు ఆటంకాలు కలుగుతున్నాయో, పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకాలు తొలగిపోయి ముందుకు వెళ్తాయి. శీఘ్రంగా పనులు జరిగేటటువంటి అవకాశాలు మనకు ఈ యొక్క బీజ మంత్ర పఠనం వల్ల కలుగుతుంది. రోజుకు 108 సార్లు పఠించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా
శుక్రుణ్ణి ఆరాధించాలి. అంటే మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి ప్రతిరోజు. తద్వారా మీకు మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది, ధనలాభం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది మనకి కుంభరాశి వారికి ఈ యొక్క మంత్ర పఠనం వల్ల పెరుగుతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం కూడా పఠించండి. అది కూడా ఒక చక్కటి మీకు మంచి రెమెడీగా కూడా మనకు కుంభరాశి వారికి పనిచేస్తుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి పరిహారం చూసుకున్నట్టయితే వీరు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి. మీరు కూడా శివుణ్ణి ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.